ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం మేడం. నమస్తే సిర్లు. సో మేడం, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే చాలా తక్కువ సమయంలోనే డైవర్స్, నన్ను మోసం చేశాడు, నన్ను చీటింగ్ చేశారు అని రకరకాలుగా మనమైతే వింటూ ఉన్నాం రిలేషన్షిప్లో. అసలు ఇవన్నీ చెక్ చేసుకున్న ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అసలు ఈ రిలేషన్షిప్లోకి నేను వెళ్ళాలి అంటే అసలు ఈ పర్సన్ నాకు సరిపోతాడా, ఈ పర్సన్ నాతో జెన్యూన్గానే ఉన్నాడా, అసలు ఈ పర్సన్ కరెక్టేనా రాంగా, ఈయన నిజమా అబద్ధమా అనేది ఎలా తెలుసుకోవచ్చు మేడం? ఈ క్వశ్చన్ ఇంకా కొంచెం వైడ్ గా తీసుకుంటా సిర్లు. షూర్. యువర్ క్వశ్చన్ వాజ్ హౌ షుడ్ ఐ నో ఇఫ్ దట్ పర్సన్ రియలీ లవ్స్ మీ. ఓకే, ఇది పెళ్లి అయిన తర్వాత కూడా యూ రియలీ హ్యావ్ టు కీప్ చెకింగ్. ఓకే, మనం పసిపిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, స్కూల్లో నిజంగా యూనో ఆర్ దే రీడింగ్, ఆర్ దే ఇన్ టు ద స్కూల్, ఆర్ దే విత్ ద ఫ్రెండ్స్, అంటే ఆన్లైన్ ఆన్ పార్ ఉన్నారా లేదా, ఆల్మోస్ట్ ఆన్ డైలీ బేసిస్ ఎలా ఉంటామో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చెక్ పాయింట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఎస్, ఆయన నటిస్తున్నాడా, నాతో జెన్యూన్ గా ఉన్నాడా అన్న విషయం చాలా సార్లు ఈ రీసెంట్ 4-5 years కేసెస్ లోనైతే మ్యామ్ ఐ డిడ్ నాట్ నో హీ మూవ్డ్ ఆన్ లాంగ్ టైమ్ అగో అని వైఫ్స్ హస్బెండ్స్ చెప్తున్నారు. అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకండి. పెళ్లి అయిపోయిందంటే చచ్చిపోయే వరకు వాళ్ళే ఉంటారు కాబట్టి లాపర్వా చేయడం కానీ, వాళ్ళని చూసుకోకపోవడం కానీ, పట్టించుకోకపోవడం కానీ, ఇష్టం వచ్చినప్పుడు ఏదో ఒక మాటలు అనేయడం, దానికి ఏది రిజల్ట్ యాక్షన్ కి రియాక్షన్ ఉండదు అనుకోవడం, ఈ బిహేవియర్ అంతా తీసి పక్కకు పెట్టేసండి. టుడే ఇట్ డజంట్ వర్క్. పెళ్లి కాక ముందు ఎంత కేర్ఫుల్ గా మనం వాళ్ళతో ఉంటామో పెళ్లి అయిన తర్వాత కూడా అంతే కేర్ఫుల్ గా ఉండండి. ఒకవేళ మీకు మీ స్పౌస్ నచ్చితే అండర్లైన్. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఒక మనిషి మనకు నచ్చితే నిజంగా నచ్చారా, నిజంగా నచ్చినట్టుగా నటిస్తున్నారా అన్నది క్వశ్చన్. రైట్, చాలా మంది ఈ మధ్య కాలంలో ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి అనుకుంటున్నారు మేడం, ఈజ్ రియల్ ఆర్ నాట్ అనేది. ద పాయింట్ ఇస్, మనం వాళ్ళతో ఎలా ఉంటామో వాళ్ళు మనతో అలాగే ఉంటారు. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. ఓకే ఓకే, నేను మోసం చేయగలను అనుకున్న వాడికి మోసమే ఎదురవుతుంది. కాకపోతే మీరు 10 మందిని మోసం చేస్తారు, 11 వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు, కానీ మోసం చేస్తారు. బీ రెడీ. ఓకే, నా ఈ జెన్యూన్ గా ఎప్పుడు ఒక రిలేషన్షిప్ లో చాలా తక్కువ సిరిలు ఇద్దరికిద్దరు చాలా జెన్యూన్ గా ఇష్టపడి వాళ్ళ పేరెంట్స్ వద్దని జెన్యూన్ గా విడిపోయేది చాలా తక్కువ ఈ కాలం కేసెస్ లో. ఈ కాలం కేసెస్ లో ఒకరు జెన్యూన్ గా ఇష్టపడతారు, ఒకరు నాటకం ఆడతారు. నాటకం ఆడేటోళ్ళు కొంచెం వైడ్ గా నాటకం ఆడతారు, ఎందుకంటే ఈ మనిషి ఎలా ఉన్నా నేను ఓకే అంటారు ఈ మనిషి. సో ఈ మనిషికి ఏమనిపిస్తుంది, ఎంత అక్సెప్టెన్స్ లెవెల్, నేను ఏం చెప్పినా నన్ను లవ్ చేస్తున్నా. యాక్చువల్లీ స్టోరీ అది కాదు, వీడు మోసం చేయడానికే వచ్చింది కాబట్టి నువ్వు ఎట్లున్నా మంచిగానే ఉన్నావు అంటారు. ఆ పాయింట్లో మనకు అది అర్థం కాదు. ఓకే, సో ఒకరి ఇంటెన్షన్ ఆల్వేస్ జెన్యూన్ కాదు ఫ్రమ్ డే 1, కానీ మనకు అది తెలియక వాళ్ళని మనల్ని మనం ఇష్టపడతాం. అండ్ వీళ్ళకి ఎవరైతే మోసం చేయాలి అని అనుకుంటున్నారో వీళ్ళకి ఏం డిఫరెన్స్ పడదు. ఇలా ఒక్కొక్కరు వస్తూ ఉంటారు, బుట్టలో పడుతుంటారు, పోతుంటారు. ఇలా ఒక్కొక్కరు వస్తుంటారు, బుట్టలో పడుతుంటారు, పోతుంటారు. వీళ్ళు ఇట్లా పోతుంటే 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 వార్ లాగా వాళ్ళకి ఇంకా పర్ఫెక్షన్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కరిని బుట్టలో పారేయడం. ఫస్ట్ మనిషికి 3 months పడితే లాస్ట్ మనిషికి 3 hours పడుతుంది. ఇది గర్ల్ కావచ్చు, బాయ్ కావచ్చు. ఐఎమ్ అగైన్ టెల్లింగ్ యూ, ఇది గర్ల్ కావచ్చు, బాయ్ కావచ్చు. ఇక్కడ ఉన్న మనిషి కూడా గర్ల్ కావచ్చు, బాయ్ కావచ్చు. బికాస్ ఐ ఆల్సో వర్క్ ఫర్ LGBT కమ్యూనిటీ, ఐ ఆల్సో సీ ద సేమ్ ప్రాబ్లమ్ గోయింగ్ ఆన్ విత్ దాట్ జెండర్ ఆల్సో. రైట్ నా ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినా అవసరం కంటే ఎక్కువ యాక్సెప్టెన్స్ ఉంటుంది వాళ్ళకు. సెకండ్ పాయింట్, అవసరం ఉన్నా లేకపోయినా స్వీట్ ఉంటారు వాళ్ళు. జెన్యూన్ గా లేని వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా స్వీట్ గా ఉంటారు. ఓకే, నెంబర్ 3, అవసరం ఉన్నా లేకపోయినా మీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ పీపుల్. ఇట్లాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు వచ్చిపోతుంటాం అన్నట్టు. మనం నాకంటే ముందు 10 మంది గర్ల్స్, నా తర్వాత 10 మంది గర్ల్స్, మనోడు వాటి గట్టిగా ఉంటాడు. ఓకే, ఆర్ గర్ల్ ద అదర్ వే. నేను గర్ల్ కాబట్టి నేను ఇట్లా రిలేట్ చేసిన. నా వీళ్ళేంటంటే నువ్వు ఏం చెప్పినా నీ సైడ్ స్టోరీనే కరెక్ట్ అంటారు. చోకన్నా ఓకే,
కాదు సిరిలు, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక స్టోరీ చెప్తున్నాం. ఒక స్టోరీలో నేను చెప్పినప్పుడు మా మమ్మీ ఇట్లా చేయొద్దు కదా సిరిలు, కొంచెమన్నా ఆలోచించాలి కదా, నేను కూడా బిగ్ అయిపోయాను కదా. అప్పుడు ఏమంటావు ఒకసారి, అవును మేడం అట్లా అనేది లేకుండే అమ్మ, లేదులేండి మేడం ఏదో చిరాకుతో అనింటారు, ఇంకేదో మనసులో పెట్టుకుని కావాలని ఎందుకంటారు మ్యామ్ డాటర్ని. సో దీస్ ఆర్ ద జెన్యూన్ స్టేట్మెంట్స్. వాళ్ళ స్టేట్మెంట్స్ ఇలా ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఏ మనిషి అయితే మనం కోపం మీద ఉన్నాను, సపోజ్ నేను మా మామ్ మీద కోపం మీద ఉన్నాను, ఆ మూమెంట్ లో మా మామ్ అప్పుడే ఏదో అన్నారు, అబ్బాయి ఎందుకు అట్లా అన్నారో నాకు కోపం అనిపించింది, బాధ అనిపించింది. ఆ మూమెంట్ లో అప్పుడు మా మామ్ నాకు ఇస్ ఆపోజిట్ ఆ మూమెంట్ లో, రైట్? సో మా మామ్ ఇట్లా అన్నా, మా మామ్ ఇట్లా అన్నా, మా మామ్ ఇట్లా నాకు కడుపులో తిప్పుతూ ఉంటుంది కదా. ఆ మూమెంట్ లో ఈ అబ్బాయి ఏమంటాడు, కదా ఎంతమందిని లవ్ చేస్తారు కదా మ్యామ్ మీరు, మిమ్మల్ని మాత్రం ఎందుకు అలా బిహేవ్ చేశారు, మీ మమ్ అట్లా చెప్పేది లేకుండే, ఏమామైనా అలా చెప్తారా, అసలు నిజం మామేనా తను? ఈ మాట తనన్నప్పుడు ప్రాబ్లం ఎక్కడ అంటే అది మనకు కరెక్ట్ అనిపిస్తుంది, తను మనకు కష్టం కలిగిస్తుంది కాబట్టి ఈయన మాట మనకు వెన్నెలాగా వినిపిస్తుంది, ఆ పర్సన్ కి అది అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే నా ఒకవేళ ఇది ఒక్కసారి అనిపిస్తే ఫైన్, పోతుంటే 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 ఏమవుతుంది, వీళ్ళు మెల్లమెల్లగా మనకు విషం లాగా కనిపిస్తారు, ఈ అబ్బాయి మనకు బెల్లం లాగా కనిపిస్తారు, వాళ్ళ అల్లం లాగా కనిపిస్తారు. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఇంకొక పాయింట్ ఏమి అంటే, ఎవరైతే బ్యాడ్ వాళ్ళు ఉన్నారో, బ్యాడ్ ఇంటెన్షన్ తో మీ దగ్గరికి వస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని ఐసోలేట్ చేస్తారు. బీరడి అంటే ఏ రకంగా? నాన్న నీకు ఇంకా మమ్మీ చెడ్డది, డాడీ చెడ్డది, అందరు చెడ్డోళ్ళు, బ్రదర్స్ చెడ్డోళ్ళు, ఫ్రెండ్స్ చెడ్డోళ్ళు, పోతుంటే పోతుంటే నీకు ఇంతమంది ఉంటారు ఫస్ట్ లో ఈ అబ్బాయి పరిచయం అయినప్పుడు, పోతుంటే 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 అందరు చెడ్డోళ్ళు 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 చెడ్డోళ్ళు, ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్తున్నావు, ఈయనకి చెప్తున్నావు. సో ఇప్పుడు టోటల్లీ ఎవరి కంట్రోల్ ఉన్నావు, ఈయన కంట్రోల్ ఉంది, తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటాం. అది సంగతి. సో ఆల్వేస్ బీ రెడీ. అంటే ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ సర్కిల్లో అందరూ తప్పే, ఎప్పుడూ తప్పే అంటే ఇట్స్ అబ్నార్మల్. కానీ ఇది వీళ్ళకి తెలుసు, వీళ్ళు ఆడే గేమ్, వీళ్ళు అది రిలేట్ చేసుకోలేరు, ఎందుకంటే ఇది 1 year లో జరిగిన గేమ్. 1 year లో మనం జనవరిలో మా మామ్ మీద కోపం వచ్చి ఉంటుంది, ఫిబ్రవరిలో మా డాడ్ మీద కోపం వచ్చి ఉంటుంది, మార్చిలో మా బ్రదర్ మీద కోపం వచ్చి ఉంటుంది, నాకు గుర్తుకుండదు. ఏప్రిల్కి వచ్చే వరకు, ఏప్రిల్లో నన్ను నేను చూసుకుంటే నేను మామ్తో మాట్లాడట్లేదు, డాడ్తో మాట్లాడట్లేదు, మా బ్రదర్తో మాట్లాడట్లేదు, మిగిలింది ఎవరు, ఒకే పర్సన్. ఆనకొండలాగా ఉంటారండి వీళ్ళు. ఫస్ట్ చీమలాగా వస్తారు మీ లైఫ్, చీమ, చెప్పులు తూడుస్తా నీకు అని వస్తారు. ఆ తర్వాత నిన్ను కబలించడానికి వాళ్ళే చేస్తారు. అండ్ ప్రాబ్లం ఎక్కడ అంటే, ఎప్పుడైతే మీరు సరెండర్ అవుతారో, కూర్చొని వినండి, ఎప్పుడైతే మీరు వీళ్ళకి సరెండర్ అవుతారో సరే, దే విల్ స్టార్ట్ క్రియేటింగ్ అ స్టోరీ దట్ నీ వల్లే నేను ఖరాబ్ అయిపోయా, నీ వల్లే నాకు ఫ్రెండ్స్ లేకుండా అయ్యారు, నీ వల్లే నాకు పైసలు లేకుండా అయింది. దే విల్ క్రియేట్ సో మచ్ ఆఫ్ గిల్ట్ ఇన్ యూ. ఈ ఉన్నట్టుండి మీకు గిల్ట్ క్రియేట్ అవుతుంది, ఉన్నట్టుండి మీరు తప్పు చేసినా అనిపిస్తుంది, ఉన్నట్టుండి నేను ఏమో చేసేసాను మా మామ్తోని, నేను ఇంకా ఫేస్ చేయలేను మా మామ్ని అన్న సిచ్యువేషన్ మీ ప్రాణానికి తటస్థపడుతుంది. ఒకవేళ అలా తటస్థపడితే యువర్ పార్ట్నర్ ఈజ్ అన్ ఆనకొండ, గెట్ అవుట్ ఆఫ్ హిమ్, గెట్ అవుట్ ఆఫ్ దట్ గర్ల్ as soon as possible. ఓకే నా ఇంకొకటి ఎథిక్స్ గేమ్. ఓకే, ఎథిక్స్ గేమ్ ఒకటి వాళ్ళు బాగా ఆడతారు. ఆ ఎథిక్స్ గేమ్ ఎలా ఆడతారు ఇది వేరే ఎపిసోడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ క్వశ్చన్. ఈ అబ్బాయి జెన్యూనా కాదా, ఈ అమ్మాయి జెన్యూనా కాదా అని తెలుసుకోవడానికి 100 points లిస్ట్ చేయగలను నేను. 100 points కూర్చొని ఒక్కొక్కటి టిక్ పెట్టుకోండి, మీ పాస్ట్వి కూర్చొని లెక్క పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. ఈ పాయింట్ దగ్గర మ్యామ్ నిజం చెప్పారు, ఈ పాయింట్ దగ్గర మ్యామ్ మన ఫ్రెండ్స్ లో కూడా గుర్తుకొస్తుంటే సిరిలో, ఈ అబ్బాయి ఇలాగే కదా అన్నది, ఈ అమ్మాయి ఇలాగే కదా. అయినా మీరు చెప్పే పాయింట్స్ కూడా ఇప్పుడు ఒకసారి వీడియో ఎవరైతే చూస్తూ ఉంటారో ఆ పాయింట్స్ కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఈ పారామీటర్ నేను ఇతనిలో చూసాను, ఈ అమ్మాయిలో చూసాను అని అనుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. కొంచెం నానా, ఇఫ్ యు ఆర్ ఇన్ అ రిలేషన్షిప్, ఇట్ కుడ్ బి అ బాయ్ ఆర్ అ గర్ల్, పేపర్ పెన్ తీసుకోండి, రాయండి, ఇంకా కొన్ని పాయింట్స్ కావాలి మ్యామ్ అంటే ఒక కమెంట్ పెట్టండి. ఐ వుడ్ లవ్ టు కంప్లీట్ ద లిస్ట్. మీరు మొత్తం పాల నీళ్ళలాగా కలిసిపోయాక అందులో నుంచి బయటకు రావాలంటే ఈశ్వరుడికి కూడా తరం కాదు నొప్పి లేకుండా. ఆ నొప్పి
నొప్పి తగలక ముందే ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, మేక్ షూర్ దట్ యూ గివ్ అస్ అ కాల్ అండ్ విల్ టుగెదర్ హెల్ప్ యూ. సో ఇలా ఎవరికైనా కూడా సైకలాజికల్ గా ఎన్ని ఇష్యూస్, ఫ్యామిలీ పరంగా కావచ్చు, లవ్ ఇష్యూ కావచ్చు, లేదంటే ఇలాంటి ఫుడ్ ను అవాయిడ్ చేయాలి అనుకుంటున్నాను, లేదంటే నాకు ఈ హ్యాబిట్ ఉంది, ఈ హ్యాబిట్ ని కూడా నేను అవాయిడ్ చేయలేకపోతున్నాను, దానికి ఎలా చేయొచ్చు అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? నేను pretty much నా ప్రతి ఎపిసోడ్ లో చెప్తాను, ఫోన్ తీయండి, Dial డయల్ చేయండి. నాతో చెప్పి తనకు కూడా వచ్చేసింది. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ గివ్ మీ అ కాల్. ఏమైంది, ఎందుకైంది, ఎట్లా అయింది, ఎంతసేపు అయింది, ఇంకెంతసేపు అవుతుంది, అన్ని క్వశ్చన్స్ కూర్చొని నింపాదిగా మాట్లాడుకుందాం. ఫోన్ తీయండి, డయల్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.